ఎప్పుడైనా బూతులు మాట్లాడి చూసినా మీరన్నా? ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడు కనబడ్డా? ఇన్నిసార్లు మీతో మాట్లాడినా కదా, మాట్లాడి మీ ముందే కదా. ఎప్పుడైనా బూతులు నిన్న లెక్క బూతులు మాట్లాడినా? ఒకరు ఎప్పుడైనా బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు నేను చేస్తాను. భాష ఈష అవన్నీ కూడా నిన్నేమైంది? కిషన్ రెడ్డి గారిని గంత ఘోరమైన మాట అంటే పక్క కూర్చొని సపోర్ట్ కొడుతున్నారు. ఇది అన్న సంస్కారం. ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి? వారించాలి. నేను అదే అడుగుతున్నాను. పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా, ఆమెను ప్రశ్నిస్తున్నాను నేను. ఈ మాటలను మీరు సమర్థిస్తుర్రా? అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞత గురించి ఆలోచిస్తుంది. కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాష మాట్లాడేది చప్పట్లు కొడతారా? మీరు చప్పట్లు కొడతారా? వీళ్ళు ఏమైంది? ధర్నా గురించి బూత్ ధర్నా అయిపోయింది. అది నేను ఈడీ అధికారిని కాదు కదా, ఈడీని అడగండి. ఈడీ అధికారిని కాదు కదా. ఇప్పుడు పోయినసారి వేయించారు, దావోస్ రోజు వేయించారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,700 ఏమరవని 7 ఏది మీకు కనబడ్డా? ఎక్కడన్నా చెప్పున్నా, మీకు ఎక్కడ కనబడ్డాయా? పాపం రేవంత్ రెడ్డి బూత్ ధర మిస్ అయ్యండి పాపం అనవసరంగా. వాళ్ళు ఒకటే కదా, జాన్ జబ్బలు ఇద్దరు, మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు లేవు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు లాస్ట్కు అందరు బెయిల్చుకున్నాడు, ఒక్కడే మీకు ఇండియా. ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా బెయిల్చుకుంటాడు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా కేసు చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది.